మార్నింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ పర్యటనలో ఇచ్చిన హామీలను తెలంగాణ నమూనాగా చేసుకొని మీరు ఓట్లు వేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి గ్యారంటీలకు అదేవిధంగా అన్నీ కూడా చెప్పాడు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అవినీతి కుటుంబ పాలనలో కేసీఆర్ విజయన్ల మధ్య పోలికలు, కేరళను మోడీ బ్రదర్స్ పాలిస్తున్నారంటే విమర్శలు. ఇక హైదరాబాద్, కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోలను విమర్శ చేసేవారు ఆ హామీలను తెలంగాణ అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని కూడా ఆయన సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో 5 ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 మేరకు తెలంగాణను 2034 నాటికి $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలుపుతున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధి రేటు 10.8% ఉందని, పన్నులు పెంచుకుంటూనే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం. అవినీతి, కుటుంబ పాలన అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో 10 ఏళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ పాలించారని, పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయన్నారు. దేశాన్ని కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ విజయన్ ఉద్దేశించి విమర్శించారు. దేవుడు సొంత రాష్ట్రమైన ఆయన ఆస్తికి రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమలై బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా దీన్ని మనం పరిశీలించినట్టయితే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పినటువంటి అంశాలను తెలంగాణలో జరిగే ఈ యొక్క గ్యారంటీలకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కడై పనిచేస్తారు. ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పనుల నాణ్యతలో రాజీ పడద్దు. ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఎఫ్డిఎఫ్ఏ స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల పరిశీలన, జూన్ కల్లా రెండింటినీ పూర్తి చేయాలని ఆదేశం, గ్రీన్ఫీల్డ్ రోడ్లు పనులు సహా రేడియస్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కూడా చెప్పడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.